ఏమండి, నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఏమైంది? నిన్న మ్యాచ్ ఇప్పుడు దాకా ఎందుకు ఉంటుంది? ఆ మ్యాచ్ నిన్నే అయిపోయింది కదా. అదే ఎవరు గెలిచారా అని అడుగుతున్నాను. ఎస్ఆర్హెచ్ గెలిచింది. రామాయణం చెప్పమంటే శ్రీరాముడు లంకకు వెళ్లి సీతను తీసుకొచ్చాడు అని చెప్పినట్లుంది. అట్లీస్ట్ కట్టే కొట్టే తెచ్చి అన్నట్లనే చెప్పండి. సరే, నిన్న ఐపీఎల్ 8th మ్యాచ్ జరిగింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఓపల్ స్టేడియంలో హైదరాబాద్లో. మన ఎస్ఆర్హెచ్ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ బాగా కలిసి వచ్చిందో లేకపోతే వచ్చేప్పుడు ఏమైనా హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ తినొచ్చారో ఏమో తెలియదు కానీ భయంకరంగా బీభత్సంగా బ్యాటింగ్ చేశారు. ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ సెట్ చేసి రికార్డ్ సృష్టించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ ఒక్క స్టేజ్లో కూడా ముంబై ఇండియన్స్ ఫీల్డర్స్ ఫేస్లో కానీ ముంబై ఇండియన్స్ ఓనర్స్ ఫేస్లో కానీ ఒక చిరునవ్వు కానీ ఒక సంతోషం కానీ ఒక ఆనందం కానీ ఎక్కడా కనిపించలేదు. ఎంతసేపు టెన్షన్ టెన్షన్ టెన్షన్. అలాగే ఎస్ఆర్హెచ్ ఓనర్ స్పేస్లో అయితే ఎక్కడ కూడా భయం కానీ టెన్షన్ కానీ బాధ కానీ కనిపించలేదు. కావ్య మారన్ అయితే గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గేమ్ అయిపోయే వరకు కూడా క్లాప్స్ కొడుతూ సంతోషంగానే కనిపించింది. కేరింతలు కొడుతూ చాలా సంతోషంగా కనిపించింది. ఒక్క ఇషాంత్ కిషన్, రోహిత్ శర్మ అవుట్ అయ్యే వరకు కూడా. ఇషాంత్ కిషన్ అవుట్ అయినప్పుడైతే ఊపిరి పీల్చుకున్నట్లు అయింది ఆమెకి. రోహిత్ శర్మ అవుట్ అయినప్పుడు అయితే మాత్రం తన ఆనందానికి అవధులు లేవన్నమాట. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు మాత్రం ఆకాష్ అంబానీ లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు. నీతా అంబానీ గారు అయితే అసలు కనిపించనే లేదు. రోహిత్ శర్మ అవుట్ అయిన దగ్గర నుంచి నీతా అంబానీ గారు అయితే అసలు స్టేడియంలోనే కనిపించలేదు. బ్యాటింగ్కి దిగిన ఎస్ఆర్హెచ్ వాళ్ళని ఎంఐ వాళ్ళు ఏ దశలోనూ కంట్రోల్ చేయలేకపోయారు. ఫ్రమ్ ద ఫస్ట్ బ్యాట్స్మెన్ నుంచి అందరూ బాగా ఆడారు, ఒక్క మయాంక్ అగర్వాల్ తప్పించి. ట్రావిస్ హెడ్ 24 balls 62, అభిషేక్ శర్మ 23 balls 63, అలాగే క్లాసిన్ 34 balls 80 runsతో ఎరగదీసేశారు. అలాగే మార్క్రమ్ కూడా చాలా బాగా ఆడాడు, 28 balls 42. కానీ మిగిలిన ముగ్గురితో పోల్చుకుంటే తను కొంచెం తక్కువగా అనిపించింది. మపాకా వేసిన 10th ఓవర్లో అభిషేక్ శర్మ 2 6లు 2 4లు కొట్టి 16 balls హాఫ్ సెంచరీ కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ 50 చేసిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. అలాగే ట్రావిస్ హెడ్ కూడా 18 balls 50 runs చేసి సెకండ్ ఫాస్టెస్ట్ 50గా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. క్లాసన్ అయితే క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు, 34 balls 80 runs చేశాడు. ఫైనల్గా 20 overs గాను 277 runs కొట్టారు, 3 wickets లాస్తో. ఇక ఎంఐ బ్యాటింగ్ విషయానికి వస్తే తిలక్ వర్మ 34 64, టిమ్ డేవిడ్ 22కి 42 అండ్ ఇషాంత్ కిషన్ 13 balls 34 runs చేశారు. వీళ్ళు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరూ అంతగా రాణించలేదు. బ్యాటింగ్ దిగిన ఇషాంత్ కిషన్, రోహిత్ శర్మ మంచి స్టార్టింగ్ ఇచ్చినా కానీ త్వరగా అవుట్ అయిపోవడం వల్ల మ్యాచ్ స్లో అయిపోయింది. రోహిత్ శర్మ 2 బ్యాడ్ షాట్స్ ఆడాడు. ఫస్ట్ బ్యాడ్ షాట్కి క్యాచ్ మిస్ అయ్యింది, లైఫ్ వచ్చింది. తర్వాత వెంటనే ఇంకో బ్యాడ్ షాట్కి క్యాచ్ అవుట్ అయిపోయాడు. తర్వాత తిలక్ వర్మ వచ్చాడు, 6లతో చెలరైపోయి మ్యాచ్ మీద కొంచెం హోప్స్ తీసుకొచ్చాడు. బట్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో 14th ఓవర్లో అవుట్ అయిపోగానే స్కోర్ బోర్డ్ మళ్ళీ స్లో అయిపోయింది. తర్వాత పాండ్యా వచ్చినా ఏం మ్యాజిక్ చేయలేకపోయాడు. మరీ దారుణంగా 20 balls 24 runs కొట్టి 16 balls 18 balls హాఫ్ సెంచరీలు చేయగలిగిన మ్యాచ్లో 20 balls 24 runs కొట్టాడంటే అదే మ్యాచ్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. మొత్తం మీద 20 ఓవర్స్లో 5 wickets లాస్ అయ్యి 246 runsకే సరిపెట్టేసుకున్నారు ముంబై ఇండియన్స్ వాళ్ళు. 23 balls 63 runs కొట్టిన అభిషేక్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. కట్టే కొట్టే తెచ్చి అన్నట్లు చెప్పమంటే రాముడు పుట్టినప్పటి నుంచి రావణాసుడు చనిపోయేంత వరకు చెప్తావు. ఏ పని సరిగ్గా చేయడం రాదు.